మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టడం అనేది ముందు చూపుతోనే కట్టిండ్రంట. మరి ఏ రకమైనటువంటి ముందు చూపుతోని మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించిరో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఛత్తీస్గఢ్ వాడుకోని నీటిని కావేరీ అనుసంధాన ఆ ప్రాజెక్టు ద్వారా తరలించుకుపోతామని పేర్కొన్న NWDA. మొత్తానికి ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో వాళ్ళు వాడుకోని నీటిని కావేరీ అనుసంధాన ప్రాజెక్టు ద్వారా తరలించుకుపోతామని NWDA తెలిపిందంట. ఇక ఆ విషయంలోనే ముందు చూపుగా మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టడం జరిగిందనుకుంటా. ఇకపోతే కేసీఆర్ ప్రభుత్వం బ్యారేజ్ నిర్మాణం ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపుల్ని వాడుకుంటాయని నిరూపించినటువంటి ఛత్తీస్గఢ్. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం బ్యారేజ్ నిర్మాణం చేసే సమయంలో ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపుల్ని వాడుకుంటాయని కూడా నిరూపించినటువంటి ఛత్తీస్గఢ్. ఇకపోతే ఇంద్రావతి నీళ్లను వాడుకుంటామని ఛత్తీస్గఢ్ ప్రకటించడం తెలంగాణకు నష్టదాయకమే. అయినప్పటికీ అది నగ్న సత్యాన్ని కూడా మన ముందుకు తెచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి మొదలు మేడిగడ్డను